హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం గత క్లాసులో మన అర్థశాస్త్రంలో ప్రధానంగా ఉన్న 4 రకాల నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. ఒకటి సంపద నిర్వచనం, దాన్నే వెల్త్ డెఫినేషన్ అంటాం. రెండవది సంక్షేమ నిర్వచనం, దాన్నే వెల్ఫేర్ డెఫినేషన్ అంటాం. మూడవది రాబిన్స్ యొక్క స్కేర్సిటీ డెఫినేషన్, కొత్త నిర్వచనం అంటాం. నాలుగవది శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త ఇచ్చిన వృద్ధి నిర్వచనం, దాన్నే గ్రోత్ డెఫినేషన్ అంటాం. నిన్న అంటే గత క్లాసులో 4 నిర్వచనాలను ఒకసారి తెలుసుకున్నాం. కానీ ఆ నిర్వచనంలో ఉన్న అంశాలేంటివి, ఆ నిర్వచనం పైన తదుపరి కాలంలో తర్వాత కాలంలో వచ్చిన ఆర్థికవేత్తల యొక్క విమర్శలేంటివి అనేది వివరంగా ఒక్కొక్క నిర్వచనాన్ని పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకు వెల్త్ డెఫినేషన్, ఆడమ్ స్మిత్ మరియు అతని అనుచరులు ఇచ్చిన వెల్త్ డెఫినేషన్ గురించి చూద్దాం. ముందు అసలు అర్థశాస్త్రానికి స్వతంత్ర ప్రతిపత్తి ఆడమ్ స్మిత్ ద్వారానే వచ్చిందని గత క్లాస్లో తెలుసుకున్నాం. ఎందుకనంటే 1776వ సంవత్సరంలో ఆడమ్ స్మిత్ అన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. దాన్నే తెలుగులో దేశాల సంపద, స్వభావం, కారణాల పరిశోధన లేదా రాజ్యాల సంపద, స్వభావం, కారణాల పరిశోధన అని పిలవడం జరుగుతుంది. ఈ గ్రంథం ద్వారానే అర్థశాస్త్రానికి స్వతంత్ర ప్రతిపత్తి అనేది వచ్చింది. అంతకుముందు అర్థశాస్త్రాన్ని పొలిటికల్ ఎకానమీలో అంటే రాజకీయ అర్థశాస్త్రంలో ఒక భాగంగా మాత్రమే వివరించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆడమ్ స్మిత్ గ్రంథం వచ్చిందో దాంతో అర్థశాస్త్రానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి అనేది వచ్చింది. ఈ స్వతంత్ర ప్రతిపత్తి రావడం వలన ఆడమ్ స్మిత్ను అర్థశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారంటే ఆడమ్ స్మిత్ను అనే పేరు ఆడమ్ స్మిత్ను చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే అర్థశాస్త్రానికి శాస్త్ర హోదా అనేది కల్పించడం వలన ఆయనకు అర్థశాస్త్ర పితామహుడు అనే బిరుదు రావడం జరిగింది. అయితే ఆడమ్ స్మిత్ మరియు అతని అనుచరుల దృష్టిలో అర్థశాస్త్రం అంటే ఏంటి అన్నప్పుడు సంపద సృష్టి, సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం అన్నాడు. అర్థశాస్త్రం అంటే సంపద సృష్టి, సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం అని ఆడమ్ స్మిత్ మరియు అతని అనుచరులు పేర్కొనడం జరిగింది. అయితే ఎవరిని అనుచరులు అంటారు అన్నప్పుడు జీవాన్స్ కానీ, తర్వాత వాకర్, జేబిసే, జేఎస్ మిల్ వీళ్ళంతా ఆడమ్ స్మిత్ యొక్క భావాలకు అనుగుణంగా వారి అభిప్రాయాలు కూడా ఉండేవి. అందుకే ఆడమ్ స్మిత్ యొక్క ఫాలోవర్స్గా అంటే అనుచరులుగా ఈ జేబిసే కానీ, జేఎస్ మిల్ కానీ, జీవాన్స్ కానీ, వాకర్, ఎఫ్ఏ వాకర్ అనే ఆర్థికవేత్తలను పేర్కొనడం జరుగుతుంది. జేబిసే ప్రకారం సంపద గురించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అని చెప్పడం జరిగింది. సంపద గురించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం. అదేవిధంగా జేఎస్ మిల్ అనే ఆర్థికవేత్త ప్రకారం సంపదకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగిందే అర్థశాస్త్రం అని పేర్కొనడం జరిగింది. ఒకరేమో సంపద గురించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అన్నారు జేబిసే. జేఎస్ మిల్ ఏమో సంపదకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగిందే అర్థశాస్త్రం అని పేర్కొనడం జరిగింది. అయితే ఎఫ్ఏ వాకర్ అమెరికా దేశానికి చెందిన ఆర్థికవేత్త అయిన ఎఫ్ఏ వాకర్ ప్రకారం సంపదకు సంబంధించిన పరిజ్ఞానం అర్థశాస్త్రం అని ఆయన పేర్కొనడం జరిగింది. సంపదకు సంబంధించిన పరిజ్ఞానమే అర్థశాస్త్రం అని ఎఫ్ఏ వాకర్ పేర్కొనడం జరిగింది. అంటే ఎవరు ఏ విధంగా చెప్పినా మొత్తం ఈ సంపద నిర్వచనాలలో ప్రతి దాంట్లో సంపద అనే అంశం ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సంపద అనే అంశం ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి
ఆడమ్ స్మిత్ మరియు అతని అనుచరులు చెప్పిన నిర్వచనాలని సంపద నిర్వచనాలుగా పేర్కొంటాం. ప్రధానంగా ఆడమ్ స్మిత్ చెప్పే నిర్వచనం ఏంటంటే సంపద సృష్టి, సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం. మరి ఈ నిర్వచనంలో అంటే సంపద సృష్టి, సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం అనే నిర్వచనంలో మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. సంపద నిర్వచనం యొక్క లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం సంపద ఆర్జన. ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం సంపద ఆర్జన అంటే సంపదను సంపాదించడమే ఆర్థిక కార్యకలాపాల ఉద్దేశం. ఏంటివి ఆర్థిక కార్యకలాపాలు అంటే ఉత్పత్తి వినియోగానికి సంబంధించిన కార్యకలాపాలని ఆర్థిక కార్యకలాపాలు అంటాం. అంటే వస్తువుల్ని ఉత్పత్తి చేసే కార్యకలాపాలు, వస్తువుల్ని వినియోగించే కార్యకలాపాలు ముఖ్య ఉద్దేశమే సంపద ఆర్జన. సంపద ఆర్జన అనేది ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం. అంటే మనిషి పని ఎందుకు చేస్తుందంటే సంపదను సంపాదించడం కోసమే చేస్తున్నాడు అనే అంశం అందులో ఉంది. సంపద అంటే భౌతిక వస్తువులు మాత్రమే. ఆడమ్ స్మిత్ ప్రకారం సంపద అంటే కేవలం భౌతిక వస్తువులే. అభౌతిక వస్తువులైన సేవలను సంపదగా ఆడమ్ స్మిత్ పరిగణలోకి తీసుకోలేదు. సేవలు అనేవి మానవుల కోరికలు తీరుస్తాయి, కానీ వాటిని సంపద అనే భావనలో భాగంగా ఆడమ్ స్మిత్ తీసుకోవడం అనేది జరగలేదు. కేవలం మానవుని కోరికలు తీర్చే భౌతిక సాధనాలు సంపాదించడం, వాటిని వినియోగించడం అనే విషయాలను మాత్రమే తీసుకోవడం జరిగింది. అంటే భూములు, ఇండ్లు, పరిశ్రమలను సంపాదించడం, వాటిని వినియోగించుకోవడం, వస్తువులను ఉత్పత్తి చేయడం, వాటిని వినియోగించుకోవడం వరకే సంపదగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సంపదను కూడబెట్టడం మానవుని ప్రధాన లక్ష్యం. సంపదను కూడబెట్టడమే మానవుని ప్రధాన లక్ష్యంగా ఈ సంపద నిర్వచనాల్లో మనకు కనపడుతుంది. మానవుడు పొద్దున్న లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు తాను నిరంతరం కష్టపడి డబ్బు కూడబెట్టాలి, వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఆస్తులను కూడబెట్టాలి. అది ప్రధాన లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. సంపద ఉత్పత్తి, వినియోగం, పరిరక్షణ కార్యకలాపాలను అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అంటే సంపదను ఉత్పత్తి చేయడం, సంపదను వినియోగించుకోవడం, సంపద వల్ల మన జీవితంలో రక్షణ అంటే భవిష్యత్ అవసరాల కోసం సంపదను ఎలా వాడుకోవచ్చు అనే విషయాన్ని మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుందనే విషయాలు సంపద నిర్వచనంలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అందుకే సంపద నిర్వచనంలోని లక్షణాలను ఈ 4 లక్షణాలు చెప్పుకుంటున్నాం. ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం సంపద ఆర్జన. సంపద అంటే భౌతిక వస్తువులు మాత్రమే, అభౌతిక వస్తువులు సంపద కాదు. అదేవిధంగా సంపదను కూడబెట్టడం మానవుని లక్ష్యంగా పనిచేస్తాడు. నిరంతరం కష్టపడి పనిచేసే ఉద్దేశం ఏంటంటే సంపదను కూడబెట్టడం. అంటే భూములు సంపాదించడం, ఇండ్లు సంపాదించడం, వస్తువులను ఉత్పత్తి చేయడం, వాటిని అమ్మి ఆదాయాన్ని పొందడం, వాటితో కోరికలను సంతృప్తిపరచుకోవడం, సంపద ఉత్పత్తి చేయడం, సంపదను వినియోగించుకోవడం, సంపదను భవిష్యత్ అవసరాల కోసం రక్షణగా వాడుకోవడం వంటి కార్యకలాపాలు అర్థశాస్త్రం పరిశీలిస్తుంది అనే అంశాలు సంపద నిర్వచనంలో ఉన్నాయి. ఈ లక్షణాలు సంపద నిర్వచనంలో ఉన్నాయి. అయితే ఇటువంటి లక్షణాల కారణంగా తర్వాత కాలంలో వచ్చిన ఆర్థికవేత్తలు, ఇది 1776 సంవత్సరానికి సంబంధించిన అంటే 18వ శతాబ్దానికి సంబంధించిన నిర్వచనం. 19వ శతాబ్దంలో అంటే 1890లో ఆల్ఫ్రెడ్ మార్షల్ మరియు జీవాన్స్, రస్కిన్, కార్లెల్, డికెన్స్, ఎడ్జ్వర్త్ ఇలాంటి అనేక మంది ఆర్థికవేత్తలు ఈ సంపద నిర్వచనాన్ని నిశ్చితంగా విమర్శించడం జరిగింది. ఆ విమర్శలు ఏంటివో ఒక్కొక్కటి చూద్దాం. మొదటి విమర్శ ఏంటంటే సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే సంపదే మానవుని జీవితంగా పరిగణించబడ్డది. మానవునికి ద్వితీయ స్థానం ఉంది, సంపదకు ప్రథమ స్థానం ఉంది. సంపదకి ఇచ్చినంత ప్రాధాన్యత మానవునికి ఇవ్వలేదు అనే విమర్శ ఆల్ఫ్రెడ్ మార్షల్ చేయడం జరిగింది. మానవుని గురించిన ప్రస్తావన లేదు, ప్రతి సందర్భంలో సంపద గురించిన ప్రస్తావనే ఉంది. కాబట్టి మానవుని శ్రేయస్సును అశ్రద్ధ చేసింది, సంపదకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చింది. సంపదను సంపాదించడం, వినియోగించడం, కూడబెట్టడమే మానవుని జీవిత లక్ష్యంగా ఈ సంపద నిర్వచనాలు అర్థశాస్త్రాన్ని మార్చేసినాయి. అర్థశాస్త్రానికి సంకుచితమైన స్వభావాన్ని
సంపద నిర్వచనం కల్పించింది అనే విమర్శ ఆల్ఫ్రెడ్ మార్షల్ చేయడం జరిగింది. తర్వాత సంపద అనే భావన సంకుచితమైంది. సంపద అనే భావన సంకుచితమైంది. సంపద అనే భావనను విస్తృతమైన అర్థంలో ఆడమ్ స్మిత్ వివరించలేకపోయాడు. సంపద అంటే కేవలం భౌతిక సంపద మాత్రమే. భౌతిక వస్తువులే సంపదగా భావించిండు, అభౌతిక వస్తువులను సంపదగా భావించలేదు. కానీ మానవుని కోరికలు తీర్చే విషయంలో భౌతిక వస్తువులు ఎంతవరకు ఉపయోగపడతాయో అభౌతిక వస్తువులైన సేవలు కూడా మానవుల కోరికలు తీర్చడానికి, మానవుల అభివృద్ధికి ఉపయోగపడతాయి. మానవుల శ్రేయస్సు పెరగడానికి, మానవుల భవిష్యత్తు కాలంలో అభివృద్ధి చెందడానికి భౌతిక వస్తువులు ఎంతైతే ఉపయోగపడతాయో అభౌతిక వస్తువులైన సేవలు కూడా అంతే ఉపయోగపడతాయి అనే అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తం చేయడం జరిగింది. అంటే సంపద అనే భావనను సంకుచిత దృష్టితో వివరించిండు. అభౌతిక వస్తువులను సంపదగా పరిగణించకపోవడం వలన ఈ సంపద నిర్వచనం విమర్శకు గురైంది. శ్రేయస్సుకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. మానవుని శ్రేయస్సుకు ప్రాముఖ్యం ఈ నిర్వచనంలో ఇవ్వలేదు. కేవలం సంపదను సంపాదించడం, కూడబెట్టడంకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనే విమర్శ ఆల్ఫ్రెడ్ మార్షల్ చేయడం జరిగిందని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మానవుని శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బుకు మాత్రమే, సంపదకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మార్షల్ ఏమంటాడంటే మానవుని శ్రేయస్సుకు సంపద అనేది ఒక సాధనం మాత్రమే, అంతేగాని సంపదే మానవుని జీవితం కాదు, డబ్బే జీవితం కాదు. డబ్బు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. మానవుని జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి సంపద ఒక సాధనంగా ఉపయోగపడుతుందే తప్ప సంపదే మానవుని యొక్క జీవిత పరమార్థం కాదు అనే విమర్శ ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్ మొదలగు ఆర్థికవేత్తలు చేయడం జరిగింది. తర్వాత కొరత ప్రభావాన్ని వివరించలేదు. కొరత ప్రభావాన్ని ఈ సంపద నిర్వచనం వివరించలేకపోయింది. ఆర్థిక కార్యకలాపాలు మూలం ఏంటంటే సంపదను సంపాదించడం అని చెప్పిరే కానీ మరి ఆర్థిక సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతాయి అనే విషయంలో వనరుల కొరతే ఆర్థిక సమస్యలకు మూల కారణం అనే విషయాన్ని ఈ నిర్వచనంలో చెప్పలేకపోయింది. ఆర్థిక కార్యకలాపాలకు మూలం సంపదను సంపాదించడం. అంటే ఎందుకు పనిచేస్తున్నాం అంటే డబ్బును సంపాదించడానికి, వస్తువులను ఉత్పత్తి చేయడానికి, ఆస్తుల్ని కూడబెట్టడానికి అని చెప్తున్నాం. కానీ మరి ఆర్థిక సమస్యలు ఏంటివి? కోరికలన్నీ తీర్చుకోలేకపోతున్నాం, ఆదాయం పరిమితంగా ఉంది, వనరులు పరిమితంగా ఉన్నాయి, అన్ని అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సినంత ఆదాయం లేదు, కావాల్సినన్ని వనరులు లేవు. మరి వాటిని ఏ అవసరం కోసం ఉపయోగించుకోవాలి అనే విషయంలో ఆర్థిక సమస్యలకు మూల కారణం వనరుల కొరత అనే విషయాన్ని ఈ సంపద నిర్వచనంలో చెప్పకపోవడం నిర్వచనంలోని మరొక లోపంగా చెప్పొచ్చు. తర్వాత సంపద నిర్వచనం మానవునిలో స్వార్థాన్ని పెంచుతుంది అని ఆర్థికవేత్తలు విమర్శించడం జరిగింది. ఎంతసేపటికి డబ్బును సంపాదించడం, కూడబెట్టడం, వినియోగించడం అనే ఉంది కానీ అది ఎలా పంపిణీ చేసుకోవాలి, సమాజ శ్రేయస్సుకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని చెప్పలేదు. అంటే డబ్బు కూడబెట్టాలనే ఆలోచన మానవుల్లో ఎక్కువై మనిషిని ఆర్థిక వ్యక్తిగా, డబ్బు మనిషిగా మార్చేస్తుందనే విమర్శ ఈ సంపద నిర్వచనం మీద ఆర్థికవేత్తలు చేయడం జరిగింది. అంటే సంపద నిర్వచనం మానవుల్లో స్వార్థ చింతనను పెంచి తాను ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కూడబెట్టాలి, తన వారసులకు తరతరాలకు తరగని ఆస్తిని ఇవ్వాలి అనే విధంగా ఉంది. కానీ ఆ సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేద్దాం, కొంతమందికి పంపిణీ చేద్దాం, సమాజ శ్రేయస్సుకు మనం కూడా కొంతవరకు పాటుపడదాం అనే విషయంలో ఇందులో సంపద నిర్వచనంలో ప్రస్తావన లేదు. అంటే మానవునిలో స్వార్థ చింతనను పెంచే విధంగా, మనిషిని ఆర్థిక వ్యక్తిగా మార్చే విధంగా సంపద నిర్వచనం ఉందనే విమర్శ ఆర్థికవేత్తలు సంపద నిర్వచనం మీద చేయడం జరిగింది. సంపద పంపిణీని విస్మరించింది. సంపద నిర్వచనం సంపదను కూడబెట్టడం, సంపదను వినియోగించుకోవడం గురించే చెప్పిందే తప్ప ఆ సంపదను ఎలా పంచుకోవాలి, ఆ సంపద పంపిణీ అనేది సమాజ శ్రేయస్సును ఏ విధంగా పెంచుతుంది అనే విషయాన్ని, సంపద పంపిణీ అది సమాజ శ్రేయస్సును ఏ విధంగా పెంచుతున్న విషయాన్ని సంపద నిర్వచనంలో ప్రస్తావించకపోవడం మరొక పెద్ద లోపంగా చెప్పొచ్చు.
ఆ కారణంగా సంపద నిర్వచనం విమర్శకు గురి కావడం జరిగింది. సంపద నిర్వచనాన్ని రస్కిన్, కార్లైల్, డికెన్స్, జీవాన్స్, ఎడ్జ్వర్త్ మొదలగు ఆర్థికవేత్తలు నిశితంగా విమర్శించడం జరిగింది. వీళ్ళు అర్థశాస్త్రం అనేది సామాన్య మానవుని కార్యకలాపాలను అధ్యయనం చేయాలి, ఆర్థిక మానవుని గురించి కాదు అంటారు. అర్థశాస్త్రం అనేది సాధారణ మానవుని కార్యకలాపాల గురించి అధ్యయనం చేయాలి కానీ ఆర్థిక మానవుని గురించి కాదు. అంటే డబ్బు మనుషుల గురించి అధ్యయనం చేయొద్దు, సాధారణ వ్యక్తుల గురించి అధ్యయనం చేయాలి. ఇందులో కేవలం సంపదను కూడబెట్టడం, సంపదను వినియోగించడం అనే విషయాలు తప్ప వేరే విషయాలు ఏమీ లేవు కనుక ఈ శాస్త్రాన్ని సంపద సృష్టి, సంపద వినియోగం గురించి మాత్రమే వివరిస్తుంది. కనుక ఇది నిరాశాపూరిత శాస్త్రం, శూన్య శాస్త్రం అనే విమర్శ రస్కిన్, కార్లైల్, డికెన్స్ అనే మొదలగు ఆర్థికవేత్తలు విమర్శించడం జరిగింది. నిరాశాపూరిత శాస్త్రం అని, శూన్య శాస్త్రం అని విమర్శించారు. ఎందుకంటే ఇది కేవలం సంపదను సృష్టించడం, వినియోగించడం అనే విషయాలు తప్ప వేరే విషయాల గురించి పరిశీలించట్లేదు. డబ్బు మనిషి గురించే పరిశీలిస్తుంది కానీ సాధారణ మానవుల గురించి పరిశీలన జరగట్లేదు. అందుకని ఇది శూన్య శాస్త్రం లేదా నిరాశాపూరిత శాస్త్రం అని కార్లైల్, రస్కిన్, డికెన్స్ మొదలగు ఆర్థికవేత్తలు ఈ సంపద నిర్వచనాన్ని నిశితంగా విమర్శించడం జరిగింది. ఇది సంపద నిర్వచనంలో ఉన్న అంశం. సంపద సృష్టి, సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం. ఇది ఆడమ్ స్మిత్ మరియు అతని అనుచరులు కలిసి ఇచ్చిన నిర్వచనం. ఈ నిర్వచనంలో 4 లక్షణాలు ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం సంపద ఆర్జన, సంపద అంటే కేవలం భౌతిక వస్తువులు మాత్రమే, సంపదను కూడబెట్టడం మానవుని లక్ష్యం, సంపద ఉత్పత్తి, సంపద వినియోగం, సంపద పరిరక్షణ కార్యకలాపాలను మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుందని ఆ లక్షణాలు ఈ సంపద నిర్వచనంలో ఉన్నాయి. అటువంటి అంశాలు ఉన్నాయి. ఆ లక్షణాలు లేదా అంశాలు ఈ క్రింది విమర్శలకు గురి అయింది. ఏంటంటే సంపదకు అధిక ప్రాధాన్యత ఉంది, మానవుని శ్రేయస్సుకు ప్రాధాన్యత లేదు. సంపదకు మొదటి స్థానం, మానవుని శ్రేయస్సుకు ద్వితీయ స్థానం ఉండడం అనేది సంపద నిర్వచనం యొక్క ప్రధాన లోపం. సంపద అనే భావన సంకుచితమైనగా ఉంది. అంటే భౌతిక వస్తువులనే సంపదగా భావించారు, అభౌతిక వస్తువులను సంపదగా భావించలేదు. శ్రేయస్సుకు ప్రాముఖ్యం ఇవ్వలేదు, డబ్బుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనిషికి ఇవ్వలేదు అనేది ఒక లోపం. ఆర్థిక కార్యకలాపాలు సంపదను సృష్టించడం, వినియోగానికి సంబంధించినవిగా చెప్పారు కానీ ఆర్థిక సమస్యలకు మూల కారణం వనరుల కొరత అనే అంశం ఇందులో ప్రస్తావించలేదు. ఎంతసేపటికి డబ్బు సంపాదించడం, కూడబెట్టడం, వినియోగించడం అని చెప్తుంది కనుక మనిషిలో స్వార్థ చింతనను పెంచే విధంగా సంపద నిర్వచనం ఉందనే విమర్శ కూడా ఆర్థికవేత్తలు చేశారు. సంపదను కూడబెట్టడం, వినియోగించడం గురించి చెప్తుంది కానీ సంపదను పంపిణీ చేయడం గురించి ఈ సంపద నిర్వచనం విమర్శించింది, అది విస్మరించింది అనే విమర్శ కూడా ఆర్థికవేత్తలు చేయడం జరిగింది. ఎంతసేపటికి సంపద సృష్టి, వినియోగం గురించి చెప్పింది కనుక ఈ శాస్త్రాన్ని నిరాశాపూరిత శాస్త్రం, శూన్య శాస్త్రం అని కార్లైల్, రస్కిన్, డికెన్స్ మొదలగు ఆర్థికవేత్తలు విమర్శించారు. ఈ సంపద నిర్వచనాన్ని జీవాన్స్, ఎడ్జ్వర్త్, తర్వాత రస్కిన్, డికెన్స్, కార్లైల్ వీళ్ళందరూ కూడా సంపద నిర్వచనాన్ని విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ 1890లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో సంపద నిర్వచనం మీద విమర్శలు సంధించి తాను అర్థశాస్త్రానికి సంక్షేమ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సంక్షేమ నిర్వచనం గురించి తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.